అంటే ఏదో తీయాలంటే తీసారు అంతే నాగవంశి. బాగుంది మూవీ, చూడొచ్చు. బట్ అంత లక్కీ భాస్కర్ అంత రేంజ్ లో అయితే అంత లేదు. బట్ ఓవరాల్ ఇట్స్ ఓకే, గుడ్. సెకండ్ హాఫ్ అంటే కొంచెం లాగ్ ఉంది అనమాట. యాక్చువల్లీ నాకైతే మమితా బైజు లైక్ షీ యాక్టెడ్ వెరీ నైస్, చాలా బాగుంది. సూర్య గారి యాక్టింగ్ గురించి చాలా బాగుంది, మంచిగా ఉంది. ఆ స్టోరీ కొంచెం ఓకే ఓకే. లేదండి అసలు లేదు, పెద్ద రాడ్ రంబోల్ అండి సినిమా. ప్రూవ్ చేసుకున్నాడు సితారా ఎంటర్టైన్మెంట్ దగ్గర డబ్బులు బాగున్నాయని. బాగా అది కనపడ్డది. మేము టీఎఫ్ఐ కట్టు బానిసలం అండి. మా డబ్బులు తీసుకొని మమ్మల్ని కొద్దిగా ఎంటర్టైన్ చేసి పంపండి నెక్స్ట్ టైం నుంచి అన్న. ఈసారి అన్న కొద్దిగా ఏదైనా మంచి సినిమా తీయండి. లాగ్ అంటే ఏదో నడవాలి కాబట్టి నడుస్తుంది, సీన్లు పెట్టిర్రు, మ్యూజిక్ అంతా బాగుంది. బట్ స్టోరీ కూడా ఉంటే బాగుంటుండే. లక్కీ భాస్కర్ కి దీనికి అసలు కంపారిటివే లేదు. నీకు ప్రతి సీటర్జ్ మీద ఉంటుంది ఏమవుతుంది నెక్స్ట్, ఏమవుతుంది. ఇది ఏమైతుంది డైలాగులు కూడా మన వాళ్ళు థియేటర్లో ముందుగానే యాక్టర్ చెప్పే కూడా చెప్తున్నారు. మారాల సినిమా. సీరియల్ కూడా బెటర్ గానే ఉన్నాయి కొద్దిగా. పర్ఫార్మెన్స్ వైజ్ సూర్య పర్ఫార్మెన్స్ ఎప్పుడు తగ్గదు. బట్ సినిమా బాగుంటేనే కదా, స్టోరీ బాగుంటేనే కదా ఏదైనా సినిమా హిట్ అవుతుంది. ఫ్లాప్ అని అనలేము, యావరేజ్ ఆడుతుందేమో. కరుపుకు దీనికి డిఫరెన్స్. కరుపు అనేది ఒక స్టోరీ చాలా బాగుంది, ఆ సినిమా ఎంటర్టైన్ అయినాము. అది ఎప్పుడైనా ఎంటర్టైన్ కావాలి మూవీలో వచ్చినప్పుడు. ఇప్పుడు మేము డబ్బులు మార్నింగ్ 6 గంటలకు లేచి వచ్చి 8 గంటలకు షో అటెండ్ అయ్యి మేము వస్తున్నామంటే మాకు సినిమా మీద ఎంత ప్యాషన్, మాకు చూడాలన్న ఇంట్రెస్ట్ ఉంటే వస్తాము. అది కనిపించలేదు. ఏముందిలే వాళ్ళకు డబ్బులు ఉంది బాగానే. అదే దీంట్లో అది కవర్ చేస్తారులే. ఏం బాబుకి అయితే మాటలు పెట్టలేదు. బాబు ఉంటాడు అంతే. సెంటిమెంట్ ఏం పెద్ద నాకేం అనిపించలేదు. రాధిక గారు యాక్టింగ్ వైజ్, యాక్టర్స్ అందరూ బాగా చేస్తారు యాక్టింగ్ వైజ్. బట్ స్టోరీ బాగాలేనప్పుడు మనం ఏం చేయలేము.